ఈ సూపర్ 6 లో కొన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు అమ్మకు ఒడి 15,000 రూపాయలు ఉంటే దాని తల్లికి వందనం కింద ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పడం, ఇది 100కి 100 రూపాయలు విజయవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేసింది. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం కూడా నిక్కచ్చిగానే అమలు చేసింది. ఒక్కొక్క కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, అది నడుస్తోంది. ఉచిత బస్సు అన్నారు, అది నడుస్తోంది. అయితే 2 వాగ్దానాలు మాత్రం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అందులో ఒకటి 20 లక్షల ఉద్యోగాలు అయినా ఇస్తాము, లేదా ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తర్వాత ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల కింద ఇస్తామన్నారు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ 2 వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 లో అమలు కాని పథకాలు. అయితే ఈ సూపర్ 6 కాకుండా మరికొన్ని వాగ్దానాలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. అదేంటంటే అన్న క్యాంటీన్స్ రివైవ్ చేయటం, అది విజయవంతంగానే చేశారు. ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఈ 2 పథకాలు వాళ్లే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేని ఆర్థిక పరిస్థితి ఇవాళ ఉన్నది.